అధ్యాయము 24వ వచనము నుండి, వారు కపెర్నహూమునకు వచ్చినప్పుడు అరశకేలు అను పన్ను వసూలు చేయువారు పేతురునొద్దకు వచ్చి, మీ బోధకుడు ఈ అరశకేలు చెల్లింపడా అని అడుగగా, చెల్లించుననెను. అతడు ఇంటిలోనికి వచ్చి మాటలాడక మునిపే యేసు ఆ సంగతే ఎత్తి, సీమోనా, నీకేమి తోచుచున్నది? భూరాజులు సుంకము అంటే పన్నును ఎవరి యొద్ద వసూలు చేస్తారు? కుమారుల యొద్దనా, అన్యుల యొద్దనా అని అడిగాను. అతడు అన్యుల యొద్దనే అని చెప్పగా, యేసు అంటున్నాడు, అలాగైతే కుమారులు స్వతంత్రులే. అయినను మనము వారికి అభ్యంతరము కలుగజేయకుండునట్లు నీవు సముద్రమునకు పోయి గాలము వేసి మొదట పైకి వచ్చు చేపను పట్టుకొని దాని నోరు తెరిచిన ఎడల 1 షెకేలు దొరుకును. దానిని తీసుకొని నా కొరకును నీ కొరకును వారికి పన్నుగా ఇచ్చివేయుము. దేవునికి మహిమ కలుగును. చదవబడిన వాక్య భాగంలో కపెర్నహూములో దేవుని రాజ్య సువార్త కొరకు ప్రయాసపడుతున్న ప్రభువైన యేసుక్రీస్తు దగ్గరకు పన్ను వసూలు చేసేటువంటి ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్స్ వచ్చేసారు. పన్ను వసూలు చేయడానికి వారు రానే వచ్చారు. పేతురును చూశారు. పేతురు, ఏంటి మీ బోధకుడు పన్ను గురించి పట్టించుకోడా? సుంకం కట్టలేదు, సుంకం కట్టడా? బోధ చేయడమే కాదు, కాస్త ఎవరికి బాకీలు ఉండకుండా చూసుకోమని చెప్పు. యేసు ప్రభువు కూడా బాకీల్లో ఉన్నాడు, నిజమే కదా? ఎవరి సొమ్ము అలా ఆపుకోకూడదని చెప్పు. సుంకం కట్టలేదు మీ బోధకుడు, సుంకం కట్టకుండా పన్నులు కట్టకుండా తెగ సువార్త పరిచర్యలో విరామం లేకుండా పనులు పాల్గొంటా ఉన్నాడు, వెళ్ళిపోతా ఉన్నాడు. సుంకం కట్టి సేవ చేసుకోమను. ఎవరికేమైంది? ఎవరి సేవ వాళ్ళది. మీ సేవ ఏదైనా కావచ్చు, మీ బాధ ఏదైనా కావచ్చు, మాకు మాత్రం పన్ను కట్టాల్సిందే. మీ బోధకుడు పన్ను కట్టలేదు. పేతురు, మరి ఏంటి సంగతి? పన్ను కట్టరా ఏంటి అని అడిగారు. అవును, పన్ను ఏ వయసు వారు కట్టాలి? పన్ను ఏ వయసు వారు కట్టాలి? బైబిల్లో ఉంది, చూస్తారా? నిర్గమాకాండము 30వ అధ్యాయం 13వ వాక్యం. నిర్గమాకాండము 30వ అధ్యాయము 13వ వాక్యం. వారు ఇవ్వవలసినది ఏమిటి అంటే, లెక్కింపబడిన వారిలో అంటే జనాభా లెక్కల్లో చేరిన వారు కాదు. జనాభా లెక్కల్లో చేరిన వారు అంటే ఇప్పుడు పుట్టిన పిల్లోడు కూడా జనాభా లెక్కల్లో చేస్తాడు. చేర్చాల వద్ద జనన మరణ ధృవీకరణ పత్రాలు రెడీ చేస్తున్నాయి. పుట్టగానే పిల్లని ఏం చేయాలి? జనాభా లెక్కల్లో చేర్చుకోవాలి. అయితే లెక్కించబడ్డవారు అంటే జనాభా లెక్కల్లో లెక్కించబడ్డవారు కాదు. చదువుదాం. ఎక్కడ చేరే ప్రతివాడు? లెక్కింపబడిన వారిలో చేరే ప్రతివాడు పరిశుద్ధ స్థలము యొక్క అరతులము పన్ను ఇవ్వాలి. ఆ ధనము 20 చిన్నములుగా ఉంటుంది, లేదా తులము 20 చిన్నములుగా ఉంటుంది. ఆ అరతులము 20 చిన్నములుగా ఉంటుంది. తర్వాత చదువుదాం. ఆ అరతులము యెహోవాకు ప్రతిష్టార్పణ 20 సంవత్సరాలు గాని అంతకంటే ఎక్కువ వయస్సు గాని గలవారై
లెక్కింపబడిన వారిలో చేరు ప్రతి వాడును యెహోవాకు అర్పణ ఇవ్వాలి. తల్లులు, ఏ వయసు పిల్లలు పక్కాగా ఇవ్వాలి? 20 సంవత్సరాల వయసు వస్తే ఇక నీ వంతు అర్పణ సన్నిధికి రావాల్సిందే. మనకి చాలా అదృష్టం ఏంటో తెలుసా? మా కుటుంబం అండి, మా కుటుంబం తరఫున ఇదిగండి అంట. కుటుంబంలో మనమే 5-6 ఉంటాం. ఉదాహరణ చెప్తాను, 5-6 కలిపి కూడా మనం ఒకటే లెక్కేసుకుంటాం. అవునా కదా? ఊరికి ఒకటే లెక్కేసుకుంటాం దేవుడికి ఇచ్చేటప్పటికి. కానీ మనకి ఎవరన్నా ఏదన్నా ఇవ్వాలంటే, మా ఇంట్లో 6 ఉన్నాయి స్లిప్పులు. ఏంటయ్యి? 6 స్లిప్పులు ఉన్నాయి. ఎవరినో రమ్మను మా ఇంటికి. మన ఇంట్లో లెక్క ఎన్ని ఉన్నాయి? 6 స్లిప్పులు. మరి దేవుడి దగ్గరికి వచ్చేసరికి లెక్క ఎంత? మా ఇంటి తరపున మేము, మాదొకటి. చూడండి, 20 సంవత్సరాలు వయసు వస్తే ఇక నువ్వు కూడా లెక్కలో చేరాలి. ప్రైజ్ ద లార్డ్. ఏ లెక్కలో? ఇచ్చే లెక్కలో, దేవుని పరిచర్యకు ఇచ్చే లెక్కలో నువ్వు కూడా ఒక మెంబర్ అవ్వాలి. మా ఇంటి వాళ్ళందరం ఒకటి అనుభవం. ఇంకెప్పుడు దేవుని బిడ్డలు అలా అనవద్దు. అసలు వాక్యం తెలిస్తే ఎప్పుడు అలా అనరు. వాక్యం తెలియని వారే అలా మా ఇల్లు, మేము, మాదంతా ఒకటి, మా కుటుంబం తరపున ఒకటి అంటారు. కానీ బైబిల్ లేఖన ప్రకారంగా 20 సంవత్సరాల వయసు దాటిన ప్రతి వారు లెక్కలో చేరతారు. ఇప్పుడు అర్థమైందా? ఇప్పుడు యేసు ప్రభు వారికి వయసు 30 సంవత్సరాలు దాటిపోయారు. ఇప్పుడు ఏం కట్టాలి? పన్ను కట్టాలి. పన్ను కట్టకుండా సేవకి వెళ్ళిపోతా ఉన్నాడు. మనం కూడా మీటింగ్లు పెట్టామనుకో, మీటింగ్లు పెట్టినప్పుడు గవర్నమెంట్ పర్మిషన్ తెచ్చుకోవాలంటే ఊరికనే సంతకాలు పెడతారు వాళ్ళు. చలానా కట్టాలి. తాలూకాకి వెళ్ళి చలానా కట్టాలి. చలానా కడితే గాని మనకు పర్మిషన్ ఇవ్వరు. తాలూకాలో తర్వాత ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళకి, వారికి కూడా చలానా కడితే గాని మన కరెంట్ పర్మిషన్ ఇవ్వరు. ఇదేది కట్టకుండా మీటింగ్ పెట్టామనుకో వాళ్ళు వచ్చి ఆపేస్తారు. పర్మిషన్ చూపించండి అంటారు. అడుగుతారా లేదా? వారికి పర్మిషన్ చెల్లించి, అంటే పర్మిషన్ తీసుకొని వారికి పన్ను చెల్లించి మనం పరిచర్య చేసుకోవచ్చు, మనం సేవ చేసుకోవచ్చు, మనం సభలు పెట్టుకోవచ్చు. కానీ వారు పరిమితిని అక్కడ వ్రాయమని చెప్తారు. ఏ టైం నుండి ఏ టైం వరకు, అంతవరకు నీకు ఇంత సొంకం. ఎంతమంది గ్యాదర్ అవుతారు అంతమందికి సొంకం. ఎన్ని బాక్సులు పెడతారు? నిజమండి, ఇవన్నీ ఇందులో రాయాలి. మేము మీటింగ్ పెట్టినప్పుడు ఎన్ని బాక్సులు పెడతారు, ఎన్ని లైట్లు వేస్తారు, ఇవన్నీ ఉండే. మైక్ పర్మిషన్ కి ఎన్ని బాక్సులు వాడతారు. మేము ఒక 2 బేసులు, ఒక 4 షార్పులు, ఒక 10 మైకులు పెడతా ఉన్నాం అనుకో, వాళ్ళు పర్మిషన్ ఇవ్వడం. సింపుల్ గా 2 బేస్ బాక్సులు పెట్టుకొని, లేకపోతే 2 షార్పులు పెట్టుకొని శుభ్రంగా చేసుకుంటారంటే పర్మిషన్ ఇస్తారు. లైట్లు ఏం చేస్తారు? ఒక 4-5 లైట్లు వేసుకుంటామంటారు. తర్వాత నువ్వు ఎన్నో వేసుకోవచ్చు తర్వాత సంగతి. ముందు పర్మిషన్ రావాలంటే ఒక 4-5 లైట్లు అని చెప్తావు. వాడు ఒకవేళ మనకంటే తల తెక్కోడు అనుకొని వచ్చాడనుకో, పర్మిషన్ ఉన్నా నువ్వు ఎన్ని లైట్లకు పర్మిషన్ తెచ్చుకున్నావు, ఎన్ని లైట్లు వేసావు అని అడుగుతాడు. ఇదేనా బోధకులు చేసేది, పాస్టర్లు చేసేది అని నిలదీయడానికి వాళ్ళకి ఛాన్స్ ఉంది. ఇదన్నీ జరిగేది. నువ్వు సేవ చేయాలన్నా, పరిచర్యలో పాల్గొనాలన్నా, సువార్త ప్రకటించుకోవాలన్నా ఎవరు నిన్ను ఆపరు. కానీ వాళ్ళ కట్టాల్సింది వాళ్ళ కట్టి నీ పని నువ్వు చేసుకో. ఇప్పుడు మనం కూడా అక్కడక్కడ వడ్డీలు తెచ్చుకుంటాం. వడ్డీకి ఇచ్చిన వాళ్ళు వస్తారు మన దగ్గర. వచ్చి మనం తిన్నామా తినలేదా, ఇంట్లో పిల్లలకే పెట్టుకోలేకపోతున్నాం, తినడానికే లేవు అంటున్నాం అనుకో, ఎవరైనా ఏమడుగుతారు? నువ్వు తింటే మాకెందుకు, తినకపోతే మాకే, పిల్లలకు తెచ్చుకుంటే మాకెందుకు, తెచ్చుకోకపోతే మాకే. మేము అవతల జవాబులు చెప్పుకోవాలి, అవతల సమాధానం చెప్పుకోవాలి. ముందు మాది మాకు చెల్లించో, మాది మాకు కట్టి అవతలకి వెళ్ళమ్మా, తర్వాత సంగతి ఏదైనా ఉంటే తర్వాత చూసుకున్నాం అంటారా లేదా? ఇది వాస్తవం. ఇప్పుడు యేసు ప్రభు వారు సువార్త చేయిస్తా పరిచర్యలో ముందుకు వెళ్తామంటే వాళ్ళు రానే వచ్చారు. డబ్బులు వసూలు చేసేవాళ్ళు, పన్నులు వసూలు చేసేవాళ్ళు, సొంకపు గుత్తదారులు వచ్చారు.
పేతురు కనపడ్డాడు. అటు ఇటు హడావుడి చేస్తుంది ఎవరు మరి అక్కడ? అందరిలో, శిష్యులందరిలో, జనం అందరిలో హడావుడి మాస్టర్ ఎవరు? యేసు ప్రభు వారికి హడావుడి ఎవరు? చెప్పండి అమ్మ కొంచెం. ఏమవుతుంది నోటి నుంచి మాట? ఉపవాసాలు ఉంటున్నాం అంటారా? నిజమే కదా. సరే, మీరు ఉపవాసాలు ఉంటున్నారు కాబట్టి దేవుడు నాకు స్వరం ఇచ్చాడు. నేను కూడా ఉపవాసాలు ఉంటున్నా. దేవుడికి మహిమ కలుగునుగా. మనందరము మన స్వరంతో దేవుని కనపరచుదాము గాక. చూడండి, పేతురు హడావుడి కనబడుతున్నప్పుడు పేతురుని పిలిచారు. అబ్బాయ్, ఏంటి పన్ను కట్టకుండా ఏంటి మీ హడావుడి? ఏంటి మీ పరిచర్యలు? ఏంటి మీ పనులు? ముందు పన్ను కట్టండి అయ్యా, పన్ను కట్టి మీ పనులు మీరు చేసుకోండి. ఏంటి మీ బోధకుడు పన్ను కట్టడా అని అడిగాడు. వెంటనే చెప్పేశాడు, కడతాంలే బాగా. సీమోను పేతురు ఏమన్నాడు? కడతాం అన్నాడు. సరేనని చెప్పేసి వాళ్ళు బయట ఉన్నారు. లోపలికి పేతురు వచ్చేసాడు. ప్రభువారు అడగనే అడిగేశాడు, పేతురు పన్ను కడతామని చెప్పేవే, ఎంతోనేయండి నీ దగ్గర? ఎంతోనే అమ్మా, పన్ను కడతామన్నా. వెంటనే వాళ్ళు వచ్చి కూర్చున్నారు. కట్టేస్తామన్నాం. ఎంతోనే నీ దగ్గర అంటే చిల్లి కవ్వలేదు. పేతురు దగ్గర రూపాయి లేదు. మరి ప్రభు దగ్గర ఉన్నాయా? ప్రభు దగ్గరకు వెళ్ళావు. మరి ఏం మాటిచ్చొచ్చావు కడతామని? ఎలా కట్టగలం? చదువుతారు ఇప్పుడు ఆ మాట. ఎన్నో అధ్యాయము? 14వ అధ్యాయం మత్తయి సువార్తలో. మత్తయి సువార్త 14వ అధ్యాయంలో 25వ వచనం. అతడు ఇంటిలోనికి వచ్చి మాటలాడక మునుపే యేసు ఆ సంగతి ఎత్తి, సీమోనా, నీకేమి తోచుచున్నది? భూరాజులు సుంకమును పన్నును ఎవరి యొద్ద వసూలు చేస్తారు? కుమారుల యొద్దనా అన్యుల యొద్దనా అన్నాడు. అంటే ఎవరి దగ్గర పన్ను కడతారు, పన్ను వసూలు చేస్తారు? అన్యుల దగ్గర, కుమారుల దగ్గర. అంటే దేవుని యేసు ప్రభువారి ఉద్దేశం ఏంటంటే, కుమారులంటే యేసు క్రీస్తును అంగీకరించిన వారందరూ దేవుని కుమారులు. చెప్పండి కూడా దేవునికి. యోహాను సువార్త 1వ అధ్యాయంలో ఆ మాట ఉంది. రండి, బైబిల్ ఉన్న వారందరూ యోహాను సువార్త 1వ అధ్యాయంలోనికి వెళ్దాం. యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనం. తనను ఎందరూ అంగీకరిస్తారో వారందరికీ, అనగా తన నామమందు విశ్వాసం ఉంచిన వారందరికీ దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం ఇచ్చేశాడు. దేవుని పిల్లలైపోయారు, దేవుని కుమారులు కుమార్తెలైపోయారు. మరి పన్ను ఎవరు కట్టాలి? దేవుని పిల్లలా అన్యులా? దేవుణ్ణి గుర్తెరిగిన వారా? దేవుణ్ణి గుర్తెరగకుండా అన్య మతాలలో కొనసాగుతున్నవారా? యేసుక్రీస్తు బిడ్డలా అన్య సంబంధమైనటువంటి బిడ్డలా అని అడిగితే అప్పుడు పేతురు అంటాడు, అన్యుల దగ్గరే కదయ్యా కుమారులు ఎందుకు కడతారు? ఇప్పుడు చూద్దాం. మీ ఇంట్లో మీరు ఏదేదో చేస్తామంటారు. హోటల్ పెట్టారనుకున్నాం, ఎవరేమనుకోవాలి, మన పిల్లలు ఎవరైనా ఉంటే హోటల్ పెట్టారనుకున్నాం. మీ పిల్లోడు వచ్చి టకటక 4 పునుగులు వేసుకొని తిన్నాడు. డబ్బులు ఇచ్చిపో అని ఏ తల్లి ఎన్నిసార్లు అన్నది? హోటల్ పెట్టిన తల్లి చక్కగా పునుగులు, బజ్జీలు, గారెలు వేసింది అనుకుందాం. అక్కడ వారి కుమారుడు వచ్చి 4 పునుగులు పెట్టుకొని తిన్నాడు. డబ్బులు కట్టి వెళ్ళు అని ఏ తల్లి అంటది? అంటదా? అదే బయట నుంచి వచ్చిన వాళ్ళు 4 పునుగులు పెట్టమంటే ఏమంటది? తిన్న తర్వాత డబ్బులు ఇవ్వాలా వద్దా? మరి కుమారుడా డబ్బులు ఇచ్చేది, బయట వాళ్ళ? అది అడిగింది ప్రభు. ఎవరివ్వాలి? కుమారులా అన్యులా? అన్యుడు అంటే బయట వాడు. యెహోవాను ఆశీర్వదింపబడినవాడా, నీవు బయట నిలవనేలా, లోపలికి రా, నీవు లోపలి వాడవి అంటే కుమారుడవి. నువ్వు కుమారుడు కనుక కుమారుడైన వారందరూ స్వతంత్రులు. మనం ఏదైనా తినవచ్చు. పునుగులు తినొచ్చు, బజ్జీలు తినొచ్చు, గారెలు తినొచ్చు, దోశలు తినొచ్చు, ఇడ్లీలు తినొచ్చు, ఏదైనా మన ఇష్టం. కారణం అది
మన తల్లి గారు ఏర్పాటు చేసిన హోటల్ కాబట్టి అందులో మనం ఏది తినడానికైనా మనకేముంది? స్వతంత్రం ఉంది. అది బయట వాడికి ఏది తినాలన్నా స్వతంత్రం ఉందా? డబ్బులు బట్టి వాడు ఆర్డర్ చేయాలి. డబ్బు ఉంటేనే స్వతంత్రంగా తినాలి, లేకపోతే తినలేడు. ఉన్నదానికి ఏదొస్తుందో వేరే చేసుకోవాలి, ఏమొస్తే అదే ఆర్డర్ ఇచ్చుకోవాలి. వాడికి స్వతంత్రత లేదు. మనకైతే దేవుని దగ్గర ఏముంది? స్వతంత్రత ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు పన్ను వసూలు చేసే కార్యక్రమంలో యేసు ప్రభు వారిని నిలదీశారు. నీ బోధకుడు పన్ను కడతాడా కట్టడా అని అడిగారు. అప్పుడు పేతురు అన్నాడు, ఖచ్చితంగా మేము పన్ను కడతామని చెప్పారు. మరి ఇప్పుడు చెప్పండి, ఏ వయసు ఉన్నవారు పన్ను వసూలు చేస్తారు, పన్ను చెల్లించాలి? ఎంత వయసు ఉండాలి పన్ను కట్టాలి? మనకంటే 20 సంవత్సరాలు మనకు వచ్చింది అంటే ఆ వ్యక్తిని లెక్కలో చేర్చాల్సిందే. ఆ వ్యక్తి కూడా పన్ను కట్టాల్సిందే. ఇది నియమం, అది ఒక నిబంధన, అది ఒక ఆజ్ఞ. ఒకరోజు యేసు ప్రభు వారి దగ్గరకు కొంతమంది వచ్చారు. మత్తయి సువార్తలో 22వ అధ్యాయంలో ఒక మాటను నేను మీ ముందుకు తీసుకొస్తున్నా. మత్తయి సువార్త 22వ అధ్యాయంలో 17వ వచనం నుంచి చూస్తారా? నీకేమి తోచుచున్నది? కైసరుకు పన్నిచ్చుట న్యాయమేనంటావా అన్యాయం అంటావా? పన్ను చెల్లించాలి కదా మనం. పన్ను కట్టడం న్యాయమా అన్యాయమా? గవర్నమెంట్ వారికి మనం పన్ను ఇంటి పన్ను కట్టకుండా ఎంతమంది ఉన్నారు ఇక్కడ? ఇంటి పన్ను, నీటి పన్ను లేవా? పన్నులు లేవా? కరెంటు పన్ను, కేబుల్ పన్ను. కేబుల్ పన్ను కట్టకపోతే టీవీ ఛానల్ కట్టన ఆ నిమిషంలోనే కట్ చేస్తున్నారు లేదు? ఇక్కడ దాకా వచ్చి కట్ చేసేది కాదు. కరెంట్ వాళ్ళు ఇక్కడ దాకా వచ్చి కట్ చేయాలి. కానీ కేబుల్ వాళ్ళకి ఇప్పుడు ఆ పని, వాళ్ళు అక్కడ సిస్టమ్ దగ్గర కూర్చొని ఆ నంబర్ ని డిలీట్ నొక్కుతారు. ఆ టయానికి అంటే హోల్డ్ లో పెడతారు. తక్కువ అయిపోతుంది. మన డబ్బులు తీసుకొని చూసుకొని జేబులో పెట్టుకొని, అయ్యా అక్కడ షాప్ తీసావా చచ్చినట్టుగా వారి చుట్టూ తిరగదు. ఏ పన్ను కట్టకపోయినా, ఆ కరెంటు పన్ను కట్టకపోతే 2 నెలలు వచ్చి కట్ చేసిపోతాడు, కట్ చేస్తాడు. అది ఒకవేళ ఇంటి పన్ను కట్టకపోతే కొన్ని నెలలు లేదా కొన్ని సంవత్సరాలు చూసి ఇంటికి సీజ్ చేసేస్తారు. చేస్తారా లేదా? నా ఇల్లు నేను కట్టుకున్నానంటే కుదరదు, పన్ను కట్టాలి. నీటి పన్ను కట్టకపోతే కొన్ని నెలలు చూస్తారు, కొళాయి కట్ చేస్తారు, రాకుండా డబ్బి పెట్టేస్తారు. పన్ను కట్టకుండా ఉంటే ఏదైనా మనం ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు. మరి అప్పుడు యేసు ప్రభు అడిగాడు, అబ్బా పన్ను కట్టడం న్యాయమా అన్యాయమా అని అడిగాడు. ఇప్పుడు ఏమంటారో చూడండి. పంపించారు. యేసు వారి చెడు తనము ఎరిగాడు. వేషధారులారా నన్నెందుకు శోధన పెడుతున్నారు? కొంతమంది ఇట్లాంటి ప్రశ్నలు వేస్తూ యేసు ప్రభు వారిని శోధిస్తా ఉంటారు. దేవునికి అది పెద్ద శోధన. అన్ని కొంతమంది పనికి మాలిన ప్రశ్నలు దాచిపెట్టుకుంటా ఉంటారు. సరే, అందులో నన్ను కూడా చేర్చండి. నన్ను కూడా ప్రశాంతంగా ఉన్నారు. కొన్నిసార్లు రకరకాల ప్రశ్నలు తీసుకొని వస్తారు. ఎవరెవరో ఏదేదో మిమ్మల్ని శోధిస్తే ఆ శోధన అంతా తీసుకొచ్చి నా నెత్తి మీద పెడతా ఉంటారు కొన్ని సందర్భాల్లో. దానికి తల ఉండదు, తోక ఉండదు. అటువంటి ప్రశ్నలు తీసుకొని వస్తారు. ఇప్పుడు యేసు ప్రభు వారు అంటాడు, ఎందుకు నన్ను మీరు శోధిస్తా ఉన్నారు? ఎందుకు ఇటువంటి ప్రశ్నలు వేస్తున్నారు? ఎందుకు శోధన పెడతారు నాకు? నన్ను కాస్త ప్రశాంతంగా ఉండేరా? నేను కాస్త ప్రశాంతంగా వాక్యాన్ని చదువుకోనిరా? ప్రశాంతంగా కాస్త ప్రజలకు సహాయం చేయలేరా? ప్రశాంతంగా వారికి వాక్యాన్ని బోధించలేరా? ఓరక శోధన పెట్టడానికి వస్తారు అని వారు నన్ను. ఇప్పుడు చూద్దాం. సరే మీరు పన్ను గురించి నన్ను శోధిస్తున్నారు, సరే ఒక రూపాయి ఇవ్వండి, ఒక రూపాయి ఇవ్వండి అన్నాడు. ఇచ్చేసారు. ఇచ్చినప్పుడు ఈ రూపాయి మీద బొమ్మలు ఉంటాయి కదా, నాకు చూపించండి అని చెప్పగా వారు ఆయన యొద్దకు ఒక దేనారం తెచ్చారు. అప్పుడు ఆయన, ఈ రూపము పైవ్రాత ఎవరివి అని వారిని అడిగారు. వారు, ఇవి కైసరవండి అన్నారు. అందుకు ఆయన వచ్చాడు, అలాగైతే కైసరవి కైసరికి, దేవునివి కూడా ఉన్నాయి, దేవునిది
దేవునికి. ఈ మాట చెప్పానంటే ముగ్గేసుకుంటారు. ఎందుకన్నా విశ్వాసులు చాలా మంది పొరపాటున ఈ మాట అన్నారంటే పాస్టర్ గారు ఎప్పుడు కానుకల గురించి చెప్తున్నాడు, కానుకల గురించి చెప్తున్నాడు అంటారు. తల్లులు, యేసు ప్రభువారు సువార్త పరిచర్య అంతా ఇవ్వడం మీదనే ఆధారపడి చెప్పాడు. మీరు ఇవ్వండి, తర్వాత పుచ్చుకోండి. ఇదే దేవుని నీతి. ఇచ్చి పుచ్చుకోడు. ఇచ్చి నువ్వు ఇచ్చేది ఒకటైతే ఆయన వందిస్తాడు. అదే గొప్ప అభివృద్ధి అంట. మరి ఇచ్చి అభివృద్ధి పొందటమే కదా దేవుని సువార్త. దయచేసి ఎప్పుడన్నా అలా చెప్పినప్పుడు సందర్భాలు వస్తున్నాయి కాబట్టి చెప్పక తప్పడం లేదు. మరి ఇప్పుడు దేవుడు అంటాడు, యేసు ప్రభువారు అంటాడు, కైసరుది కైసరికి ఇవ్వండి. మీరు ఇంటి పన్ను కడుతున్నారు కదా, నీటి పన్ను కడుతున్నారు కదా, కేబుల్ పన్ను కడుతున్నారు కదా, కరెంటు పన్ను కడుతున్నారు కదా, ఫోన్ పన్ను కడుతున్నారు లేదా. ఫోను ఒక్క పూటగా నేను పొద్దున్న రాత్రి పాపం ఆదాం గారు మా పిల్లోడి ప్యాడ్ కొడుతూ, చిన్నపిల్లోడు ప్యాడ్ కొడుతూ ఫోటో దిగి ఉంటే ఆ ఫోటో నాకు పంపించి అది పక్కన లోగో సెట్ చేసి పంపించి పాస్టర్ గారు అన్నాడు. లోగో సెట్ చేసి సెట్ చేసా, పోయింది అనుకున్నా. కానీ రాత్రి నుంచి అది పోవట్లేదు. నేను పోయింది అనుకున్నా, వచ్చి చూశాను, కూర్చున్నాను. పంపించలేదని పాస్టర్ గారు అన్నాడు. తీరా చూస్తే రాత్రితో నా ఫోన్ బిల్ అయిపోయింది. ఇందాక మళ్ళా హడావుడిగా పరిగెత్తి ఫోన్ బిల్లు మళ్ళా అప్లోడ్ చేపిస్తే, అంటే రీఛార్జ్ చేపిస్తే అప్పుడు వెంటనే వాడికి వెళ్ళిపోయింది. అంటే మనం ఏం చెయ్యాలన్నా ఒక్క క్షణం కూడా నువ్వు బిల్లు కట్టకపోతే అది మారం చేసి ససేమిరా అంటూ కూర్చోటం. మరి కైసర్ది కైసర్కి ఇచ్చావుగా, మరి నీ దగ్గర దేవునిది లేదా? దేవునిది ఉందా లేదా మీ దగ్గర? హృదయం మీద చేతులు వేసుకొని చెప్పండి, దేవుని సొమ్ము మీ దగ్గర ఉందా? తల్లులు, మీ దగ్గర దేవుని సొమ్ము 100% ఉంది. లేదంటారా? ఎలాగంటారా? దేవుడు అంటాడు, నువ్వు 100 రూపాయలు సంపాదిస్తే, నువ్వు దేవుని నమ్ముకుంటే, నిజంగా యేసు ప్రభు దేవుడని విశ్వాసం నీకుంటే, 100 రూపాయల సంపాదనలో 10 రూపాయలు ప్రభువుకు పక్కన పెట్టి ప్రార్థన చేయి. అదే 1000 రూపాయలు నువ్వు సంపాదిస్తే దానిలో 10వ వంతు 100 రూపాయలు పక్కన పెట్టి ప్రార్థన చేయి. ఆ తర్వాత 900 నువ్వు వాడుకో. అందులో 100 రూపాయలు యేసు ప్రభుది ఉంది. 100 రూపాయల్లో 100 ఏసైది ఉంది. 1,00,000 రూపాయలు సంపాదించుకో. దేవుడు ఏమీ కాదంటావు. మంచి ఆరోగ్యం ఇస్తాడు, మంచి జ్ఞానం ఇస్తాడు, మంచి బలం ఇస్తాడు. సంపాదించుకోవడానికి కావలసిన మంచి సపోర్ట్ చేస్తాడు ఆయన. సంపాదించుకో. కానీ దేవునికి వారు ఎంతమంది బాప్తిస్మం పొందారో నాకు తెలుసు, మీకు తెలుసు. ఎంతమంది దశంభాగం చేస్తున్నారో నాకు తెలుసు, మీకు తెలుసు. నేను రాత్రి కూడా ఒక సందర్భంలో మహా అయితే 3-4 తప్ప దశంభాగాలు ఇచ్చే విశ్వాసం లేరు అని ఎందుకు చెప్పుకోవాల్సి వస్తుందంటే, ఇంకా నేర్చుకోవడం లేదు. ఇంకా మనం దేవుని సొమ్ము దేవునికి ఇవ్వలేని వారిగా వండిపోయాం. చూసుకోవడానికి సంఘం సమృద్ధిగా సంతోషంగా సంఘం అంతా నిండిపోయి కనపడుతుంది. కానీ సాయంకాలానికి దేవుని దగ్గరికి రావడానికి చూస్తే కొంచెం కూడా దేవుని దగ్గరికి అందులోకి వేసేవారు చాలా, అంటే చాలా 1 or 2 లేదా 3 అంతమంది అవుతున్నారు. అటువంటిప్పుడు దేవుని పరిచర్య కొనసాగడం బహు కష్టమైపోతుంది. అన్ని బరాయించుకొని ముందుకు వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి మీకు దేవుడు చెప్తున్నాడు, మీ పనులకు మీకు బలం కావాలన్నా, మీరు చేసే పనుల్లో మీరు జ్ఞానంగా ఉండాలన్నా, మీరు చేసే పనుల్లో మీకు మంచి ఆదాయం రావాలన్నా, మీకు ఎప్పుడు పనులు కల్పించబడుతూ మీరు మంచిగా 10 మందికి ఆహారం పెట్టే ఆశీర్వాదకరమైన వ్యక్తులుగా ఉండాలి, అభివృద్ధి చెందాలి, అందరికంటే పైవారిగా ఉండాలన్నా, మీరు ఖచ్చితంగా మీకు వచ్చే రాబడిలో 10వ వంతు దేవునిది అని తెలిసి దేవునిది దేవునికి ఇవ్వండి. అది మీది కానే కాదు. వాడుకుంటే దాని వల్ల మీరు శపించబడుతున్నారే కానీ దీవించబడడం లేదు. దేవుని సొమ్ము వాడుకోవడం వలన మనం శపించబడుతున్నాం. దేవుని సొమ్ము దేవునికి ఇవ్వాలి. ఇప్పుడు బైబిల్లో యేసు ప్రభువారు నోరు తెరిచి మాట్లాడాడు. ఎవరిది ఆ పైవ్రాత? ఎవరిది? కైసరుదా? అయితే కైసరుది కైసరికి. మరి దేవునిది లేదా మీ దగ్గర? దేవునిది దేవునికి ఇవ్వండి, చెల్లించండి. అంతే. ఇది నిక్కచ్చిగా చెప్తున్నాను, దేవునిది దేవునికి చెల్లించండి అని. అందుచేత తప్పకుండా మీరు దేవుని పిల్లలు, దేవుని రాజ్యాన్ని స్థాపించేవారు. మీ పని కాదు అది. మీరు పనులకు వెళ్తున్నారు. మీ పని ఒకటి ఉంది.
మీరు చేయలేని పని మేము చేస్తున్నాం. అనేకుల దగ్గరకు సువార్తను మోసుకొని వెళ్తున్నాం. అనేకులకు మేము సువార్తను అందజేస్తామన్నాం. అన్ని పనులు పక్కన పెట్టి మీరు పనులు చేసుకోండి, మేము దేవుని పని చేస్తాం. మీరు చేసుకునే పనిలో 10వ వంతు దేవుని పని చేసేవాడికి ఇవ్వండి. దేవుని పని బలంగా చేస్తాడు. నేనేం సొంత పనులు పెట్టుకోలేదే, నేనేం వ్యాపారాలు ప్రారంభించలేదే, నేనేమైనా బిజినెస్ చేస్తున్నాను ప్రజలా కదా. నేను దేవుని పని చేస్తాను. మీరు త్వరగా పనులు చేసుకొని రండి. మీరు సంపాదించిన 1000 రూపాయలు సంపాదించారు, తీసుకొచ్చి ఒక 100 రూపాయలు ఈ పనిలో వేయండి, దేవుని పని ముందు కొనసాగిద్దాం అని ఒకరు ప్రత్యేకించబడి దేవుని పని కొరకు నిలబడ్డారు. అట్టి వారిని దేవుని గుర్తెరిగిన మనం బలపరచవలసిన బాధ్యత మనకు ఎంతైనా ఉంది. దేవునిది దేవునికి ఇవ్వడం నేర్చుకుందాము గాక. ఇప్పుడు చూడండి, పన్ను దేవునిది దేవునికి ఇవ్వాలి. దేవునికి కూడా మనం పన్ను కట్టాలి. దేవుడు ఎప్పుడైనా కట్ చేస్తున్నాడా? కేబుల్ కట్ చేసినట్టు, ఫోన్ కట్ చేసినట్టు, కరెంటు బిల్ కట్ చేసినట్టు, వాటర్ ట్యాప్ కట్ చేసినట్టు ఎప్పుడైనా కట్ చేస్తున్నాడా మన ఆశీర్వాదాన్ని? కాదు కదా. మరి దేవుడు ఎంత మంచివాడైతే, ఎంత మంచి దేవునికి ఎందుకని మనం ఇవ్వద్దు? ప్రజల దేవునిది దేవునికి, కైసరుకు ఇచ్చివేయండి. స్వతంత్రులు అనేటువంటి మాటల గురించి నేను మీకు ఒక మాట చెప్తాను. యోహాను సువార్త 8వ అధ్యాయంలోకి వెళ్తారా? యోహాను సువార్త 8వ అధ్యాయం 31వ వచనంలో ఒక మాట. యోహాను సువార్త 8వ అధ్యాయం 31వ వచనం. కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉంటారు, సత్యాన్ని గ్రహిస్తారు, అప్పుడు సత్యము మిమ్ములను స్వతంత్రులుగా చేస్తుంది. దేవుని వాక్యమందు నిలిచిన వారే స్వతంత్రుడు. దేవుని వాక్యాన్ని వింటారు కానీ దాని మీద నిలబడరు. మాట వింటారు కానీ నిలబడరు. అమ్మ, వింటం వేరు, ఆ మాట మీద నిలబడ్డం వేరు. చెప్పినప్పుడు వినబడిందా అంటే విన్నాం కానీ ఆ మాట మీద నిలబడ్డావా? నిలబడలేదా? నేను అడుగుతున్నాను ఈరోజు, దేవునిది దేవునికి మీరు ఇవ్వగలరా? నా వైపు చూడండి, తలెత్తి. కైసరుకి ఇవ్వట్లేదా? అంటే ఏ పన్నును అయినా మీరు ఆపుకోగలుగుతున్నారా? ఏ బిల్లు అయినా ఆగితే మీ పనులు అవుతాయా? ప్రతి బిల్లు కడుతున్నారా లేదా? మరి దేవుని బిల్లు ఎప్పుడు కడతారు? దేవుని బిల్లు కడతారా? నేను అలానే చెప్తారు, నివ్వేరే పోయి. దేవుని బిల్లు కూడా మేము కడతాం. దేవుడు మాకు ఆయుష్నిచ్చాడు, దేవుడు మాకు ఓపికనిచ్చాడు, దేవుడు మాకు జ్ఞానం ఇచ్చాడు, దేవుడు మాకు పని ఇచ్చాడు. ఇదంతా దేవుడిచ్చిందే. కాబట్టి దేవునిది దేవునికి చెల్లిస్తాం. ఎంతమంది మాట ఇస్తారు చెప్పండి? మీ చేతులు చూడబోతున్నాను. 1, 2. ఈ రోజు నుంచి ఎన్నాళ్ళు ఉన్నది కొట్టేద్దాం, దేవునికి స్తోత్రం. ఎన్నాళ్ళు ఉన్నది కొట్టేద్దాం. ఒక పేద విధవరాలు, దేవునికి స్తోత్రం. ఒక పేద విధవరాలు ఉందంతా 2 కాసు విధవరాలు. పైగా ఆమెకు ఏ ఆధారణ లేదు, ఏ ఆధారం లేదు. అయినా ఆమె ఏం చేసింది? పేద విధవరాలంటే ముసలాం అనుకునేది. ముసలాం కాదు, వరుకుంటా వచ్చి మనం సినిమాల్లో చూసినట్టు వేసేది కాదు. విధవరాలంటే భర్తను కోల్పోయిన స్త్రీ. ఒకవేళ 15 సంవత్సరాలకు ఈ రోజుల్లో వివాహం చేస్తున్నారేమో. దాదాపు ఇప్పుడు గవర్నమెంట్ ఒప్పుకోవట్లేదు, అక్కడ చేయబాకండి. ఇంచుమించు 18 సంవత్సరాలు పక్కాగా పిల్లలకు రావాలి. అలా వచ్చినప్పుడే నన్ను పిలవండి, పొరపాటున పెళ్లి చేయడానికి. అలా కాకుండా పెళ్లి చేయి అట్టొకట్ట మేము ఏదో ఒకటి చేస్తామంటే రేపు పొద్దున మన ఇద్దరికి సమస్య అవుతుంది. ఓకే, 20 సంవత్సరాలు. ఒక ఆవిడ బైబిల్లో లోకాసు వార్తలో ఒక విధవరాలు ఉంది. ఆ విధవరాలకి పరిస్థితి నేను చెప్తా. ఆ విధవరాల గురించి నేను మీతో ఒక్క మాట చెప్తాను. రండి, 2వ అధ్యాయం అనుకుంటా, 36వ వచనం. మరియు ఆషేరు గోత్రీకురాలను పనూయేలు కుమార్తెయునైనా అన్న అను ఒక ప్రవక్తి ఉండేది. ఆమె కన్యాత్వము మొదలు 7 ఏళ్లు పెనిమిడితో సంసారం చేసి బహుకాలం గడిచినదై 84 సంవత్సరాలు విధవరాలుగా ఉంది. విధవరాలుగా ఆమె ఎక్స్పీరియన్స్ ఎన్ని సంవత్సరాలు? 84 ఏళ్లు విధవరాలుగానే బ్రతికింది ఆవిడ. పెళ్ళైన తర్వాత ఎన్నేళ్లు కాపురం చేసింది?
7 సంవత్సరాలు 20 సంవత్సరాలకు పెళ్లి చేశారు వాళ్ళ అమ్మ నాన్న అనుకుందాం. 7 ఏళ్లు భర్తతో కాపురం చేసింది. విధవరాలు అని పిలువబట్టడానికి ఆవిడ వయసు ఎంత అప్పుడు? 20+7 ఎంత మొత్తం? 27 సంవత్సరాలకి ఆమె విధవరాలు. కానీ ఆమెకు ఆదాయం లేదు, రాబడి లేదు. 27 ఏళ్ళు, సరే 30 సంవత్సరాలు. 30 సంవత్సరాలకే ఆమె విధవరాలైతే ఆ విధవరాల దగ్గర ఉన్న 2 కాసులే తీసుకొచ్చి ఆ దేవునికి ఇవ్వాలి అనే మనసుతో అడిగి వేసింది. చప్పట్లు కొడదామా? రైతలా అయ్యా మాకు ఏ దిక్కు లేదు, మాకు ఏ ఆధారం లేదు అంటే దేవుని సన్నిధిలో నువ్వు ఎప్పుడు అలా అనబాకు. దేవుడు నీకు ఇవ్వాలనే నిన్ను ఇవ్వు అని అడిగాడు. దేవుడు నీకు ఇవ్వాలని అనిపించి నిన్ను ఇవ్వమన్నాడు. నువ్వు ఇవ్వకుండా, నువ్వు అప్లికేషన్ పెట్టుకోకుండా నీకు ఏ ఇంటి పట్టా రాదు కదా. వస్తుందండి? అప్లికేషన్ పెట్టుకుంటేనే కదా ఏదైనా వచ్చేది మనకి. అప్లై చేయకుండా వస్తుందా? డిగ్రీ చదువుకున్నాం, జాబులు పడ్డాయి, వెళ్ళి అప్లికేషన్ పెట్టి జాబ్కు వెళ్ళి పరీక్షలు రాసి ఇంటర్వ్యూలకు వెళ్తే ఉద్యోగం వస్తుందో రాదో తెలుస్తుంది. అప్లికేషన్లు పడ్డాయి, నేను అప్లై చేయను, నేను ఫిలప్ చేయను, నేను డిగ్రీ చేశాను, నన్నే వెతుక్కుంటూ ఇంటికి వచ్చి వాడి పిలిచి ఉద్యోగం ఇయ్యాలంటే జరిగే పనేనది. ప్రయత్నం మనము చేయాలి. అలాగే నువ్వు దేవునికి మొదట ఇవ్వు, ఆ తర్వాత దేవుడు నువ్వు ఇచ్చిన దానికి 100 రెట్లు కలిపి నీకు ఇస్తాడు. స్తోత్ర, హల్లెలూయా. ఇప్పుడు స్వతంత్రుని కదా అని చెప్పేసి, ఎవరయ్యా స్వతంత్రులు అంటే వాక్యం వింటారు చూడు, మాట ఇస్తారు చూడు, ఇచ్చి మాట మీద నిలబడిన వారే ఏమై ఉంటారు? స్వతంత్రులు, కుమారులు. అప్పుడు వారిని గురించి అన్నాడు. కుమారులైతే స్వతంత్రులేనమాట. అయినప్పటికీ నువ్వు స్వతంత్రురాలు అయినప్పటికీ, స్వతంత్రుడు అయినప్పటికీ, మత్తయి సువార్త మళ్ళా ఇందాక 17వ అధ్యాయము 27వ వచనం, ఆయనను మనము వారికి అభ్యంతరము కలుగ చేయకుండానట్లు. అమ్మా, మనం దేవుని పిల్లలం, మేము దేవుని నమ్ముకున్నాం, మంచిదే. కానీ ఎదుటి వారికి మనం ఆటంకంగా ఉండొద్దు, అభ్యంతరంగా ఉండొద్దు, ఎదుటి వారికి ఇబ్బందికరంగా ఉండొద్దు, ఎదుటి వారికి బాధకరంగా ఉండవద్దు, ఎదుటి వారికి తలనొప్పిగా ఉండొద్దు. నువ్వు గాక నమ్ముకున్నావు, ఓరక గోల చేస్తా ఉన్నావు అనుకో, ఏమంటారు పట్టుకొని? నువ్వు దేవుని నమ్ముకుంది ఎందుకేనా? నీ నోటికి ఏది చిక్కం ఏది? దేవుడు గోల చేసి గందరగోళం చేసి రోడ్లన్నీ పట్టుకొని నీ స్వరాన్ని వినాలని అనుకోలేదు. గత జీవితం రోడ్లు ఎక్కి గొడవలు చేసేదాన్ని. ఇంకా ఏది? మారు మనసు పొంది బాప్తిస్మం పొందినా ఇప్పటికి కూడా నీ నోటికి చిక్కం రాకపోతే ఏమంటారు నిన్ను అని అనరా? అన్యులు కూడా పట్టుకొని అంటారు. ఇదేనమ్మా ప్రార్థనకి వెళ్ళేవాళ్ళు చేసేది, ఇంతేనమ్మా ప్రార్థనకి వెళ్ళేవాళ్ళు మాట్లాడేది. అన్యుడు ప్రార్థనకి రానోడు అంటాడు ఏళ్ళు పెట్టి. మనం అనిపించుకుంటున్నాం, మన ద్వారా దేవుణ్ణి అనిపిస్తున్నాం. దయచేసి దేవుని బిడ్డలంతా కాస్తంత ఓపిక కలిగి ఉన్నా. ఆయనను ఎదుటి వారికి మనము అభ్యంతరంగా ఉండొద్దు. అభ్యంతరం అంటే అసలు నీ గురించి నీకే అభ్యంతరాలు చాలా ఉన్నాయి తెలుసా. ఒకరోజు యేసు ప్రభువు అన్నాడు, నీ కుడి కన్ను, నీ కుడి కన్ను మంచిది కాదు, పనికి మాలిన చూపు చూస్తుంది ఆ కన్ను. ఆ కన్ను నిన్ను అభ్యంతరపరిస్తే 5వ అధ్యాయం మత్తయి సువార్తలో ఉంది, చూస్తారా పోనీ? మత్తయి సువార్త 5వ అధ్యాయంలో 29వ వచనం చదువు. మన కళ్ళే మంచి కాదు, నీ కుడి కన్ను నిన్ను అభ్యంతరపరిచిన ఎడల దాన్ని ఎవరండి పెరికివేయి. నీవే నీ కన్ను ద్వారానే నీకు అభ్యంతరం, దాన్ని పీకి పడేసాయి. అభ్యంతరం అనేది నీలో ఉండటానికి వీల్లేదన్నాడు. అన్నాడా లేదా? నీ కుడి కన్ను నిన్ను అభ్యంతరపరుస్తుంది. ఒకవాడు అంటాడు, ఆడి యొక్క చూపే మంచిది కాదు కాబట్టి కళ్ళు చండాలపు చూపులు చూస్తావు, ఘోర చూపులు చూస్తావు, కోర చూపులు చూస్తా ఉన్నాయి, మోహపు చూపులు చూస్తున్నాయి, నేల చూపులు చూస్తున్నాయి, బిత్తర చూపులు చూస్తున్నాయి, వెనక చూపులు చూస్తున్నాయి. లేవా ఈ చూపులన్నీ? బైబిల్లో ఉన్నాయి. ఎందుకు ఆ చూపులు? అటువంటి కళ్ళు అదే నీకు అభ్యంతరంగా ఉంటే దాన్ని తీసి పడవేయి అన్నాడు. ఒకరోజు తెగ తింటున్నారంట మాంసం, ప్రార్థన అంట పెట్టుకుని జనం. ఎక్కడ కూటమన్నా ప్రార్థనలో మాంసం, ప్రతి కుటుంబ ప్రార్థన 40 రోజులు ఒకవేళ ప్రార్థన పెట్టారు. లేకపోతే క్రిస్మస్ ఆరాలు, సెమీ క్రిస్మస్ అనుకున్నాం, 40 రోజులు చేస్తారు. మనకే లేదు కానీ
నెల రోజులు రోజుకు ఒక ఇంట్లో ప్రార్థన పెడతారు. మీకు ఆ సంగతి తెలుసా? ప్రతి ఇంట్లో సెమీ క్రిస్మస్ పెట్టుకుంటారు. మా సంఘానికి సెమీ క్రిస్మస్ అని ప్రతి ఇంట్లో ఒక రోజు పెట్టుకుంటారు. సంఘంలో ఒకవేళ నాకు తెలిసిన కొన్ని సంఘాల సంగతి 100 మంది సంఘస్థులు ఉన్నారనుకో, 4 రోజులు సెమీ క్రిస్మస్ చేస్తారు. రోజుకు 3-4 కుటుంబాల్లో పెడతారు. 3-4 కుటుంబాల్లో వినండి, ప్రతి ఇంట్లో ఏదో ఒకటి పాస్టర్ గారిని అడుగుతారు, అయ్యా ఉదయం మేము చేయాలి, మమ్మల్ని ఏమంటారు, చికెనా, మటనా, ఫిషా, ఇంకేంటి అని అడుగుతారు. ఫస్ట్ వాళ్ళకి ఆర్డర్ ఇవ్వాలి, రెండో వాళ్ళకి ఆర్డర్ ఇవ్వాలి, మూడో వాళ్ళకి ఆర్డర్. ఇక ఏం జరుగుతుంది మొత్తం రోజు 30 రోజులు, రోజుకు 30 పూటలో ఏమవుతుంది? చికెన్, మటన్, ఫిష్ అంతా నీసు మొక్కలు. వాళ్ళ ఇంట్లో తిన్నావు ఒక పాస్టర్ గారు, మా ఇంటికాడికి వచ్చేసరికి ఉప్పు చేత చేయమంటావేంటి? ఇదో కలుగుడు మళ్ళా. మా ఇంట్లో తినకూడదు, మాకు చేత కదా కూరలు ఉంటాం, మేము కూడా బాగానే వండుకుంటాం పాస్టర్ గారు, ఇది ఒకటి లేవా? అలాగ జరుగుతుందంట ఒక సంఘంలో, కొరింథీ సంఘంలో. పౌలు గారు రోజు తెల్లగా తెచ్చాడు. అప్పుడు అంటాడు పౌలు గారు, నా సహోదరునికి అభ్యంతరం కలగచేసే ఈ మాంసాన్ని, అభ్యంతరంగా ఉంది. పక్కడికి ఏంట్రా, ఏం పాస్టల్ రా ఇల్లు, ఏం పెట్టారా కోటాలు, అసలు ఎన్ని కోడికలు రా, ఎంత మంది దగ్గర రా, అసలు వండే పని అక్కడ ఇశ్రాయేలు కంటే గొప్పగా బ్రతుకుతున్నారు. ఇశ్రాయేలు ఆకాశం నుంచి జావదూతలు తినే ఆహారం తిన్నారు తెలుసుగా, అసలు వండే పనే లేదు. ఈ పాస్టర్లకి అంత అదృష్టం రా, ఈ పాస్టర్లు ఎన్నికలు తిరిగే వాళ్ళకి కూడా అంత ధన్యతరా. అమ్మా ఉందా లేదా? ఒక 4 మెంటేసుకుంటారు పాస్టర్లు అనేవాళ్ళని నేను ఇంతమంది నిన్నా. 4 మెంటేసుకుంటారు, వాళ్ళకి పని లేదు, ఈయనకి పని లేదు, ఈ 4కి మేపాలి మనం. ఒకడికి పాపం యాక్సిడెంట్ అయ్యి, నాకు తెలిసిన మంచి క్లోజ్, యాక్సిడెంట్ ఏం కాదు, నిలబడి ఆటో డ్రైవర్ అతను నిలబడి ఉన్నాడు. కారు పార్క్ చేస్తుంది. కారు పార్క్ చేస్తుంటే ఆ పార్క్ చేసినప్పుడు హ్యాండ్ బ్రేక్ వేసాడు, అక్కడ ఆగిపోయింది, డౌన్ గా ఉంది. ఆ టైర్ కింద ఏ రాయి అవి ఏమి పెట్టలేదు, హ్యాండ్ బ్రేక్ వేస్తే ఆగిపోతుంది, కొంచెం ఎత్తులో ఉండి ఆగిపోతుంది. ఈ అబ్బాయి అక్కడికి వచ్చి, తెలియదు కదా ఈ పిల్లోడికి, ఆటో అక్కడ ఆపుకొని ఆటో వెనక ఆటో కానుకొని నిలబడినాడు. ఈ లోపు వాళ్ళు వచ్చారు, ఆ హ్యాండ్ బ్రేక్ తీశారు. వెంటనే ఆ కారు వెనక్కి వచ్చి ఈ పిల్లోడిని తగిలింది. వెంటనే తుట్టి నరం తొలగిపోయింది, కాలే తీసేశారు. కాలు తీసేస్తే ఆ పిల్లోడిని గద్దె రామ్మోహన్ రావు ఒక 4 చక్రాల స్కూటర్ ఉండదు కదా, అటొక చక్రం ఇటొక చక్రం, మామూలుగా స్కూటర్ అటొక చక్రం ఇటొక చక్రం పెట్టి, అంటే వికలాంగుల స్కూటర్ ఇంచుమించు 90 లక్షల రూపాయలు అవుతుంది. ఇప్పుడు అవుతుందా లేదా? ఆ స్కూటర్ బహుమతి ఇచ్చాడు. ఒక దేవినేని అవినాష్ మాత్రం కాస్త 4 చక్రాల బండి వ్యాపారం చేసుకోవడానికి ఇచ్చాడు. మంచిది, బాగుంది, అంత బాగుంది. ఆ ఇంట్లో ఇన్ని చేసిన తర్వాత ఆ ఇంట్లో పిల్ల ఫంక్షన్ చేసుకుంటే, ఒరే ఆయన వెలుగుతున్నాం అని అంటే నేను పిలవను అన్నాడు. ఇన్ని మేళ్లు పొంది పిలిస్తే వచ్చి ఆశీర్వదించిపోతారంటే నేను పిలవను. ఎందుకు పిలవరా అంటే, ఆయన అంతా ఒక్కడ రాడు. ఏమండి ఏం మాట్లాడాడు తెలుసా? ఆయన వస్తా ఒక్కడ రాడు, ఆయనతో పాటు 1 డజన్ మంది ఎన్నికలు పడి వస్తారు. వీళ్ళందరికి మనం యాడ్ చేసి పెట్టాలి. నా పరిస్థితి అసలే ఏమన్నా న్యాయం. అర్థమైందా మీకు? పాస్టర్ గారు వస్తామంటే ఒక్కడ వస్తాడా? పాస్టర్ గారితో పాటు 4 ఎన్నికలు పడతారు. అందుకు చెప్పానండి ఈ సంగతి, దయచేసి నన్ను మన్నించండి. ఒకవేళ లైవ్ లో ఆడి వింటే వాడు నన్ను క్షమించను కాక. ప్రైజ్ అలా. సరే చూడండి ఏం జరుగుతుంది ఇప్పుడు. అక్కడ ఉన్నటువంటి వాతావరణం ఏంటి? నీ కుడికను నిన్ను అభ్యంతరపరిస్తే దాన్ని తీసివేయి అన్నాడు. మాంసం అధికంగా తినే వాళ్ళ వరుసలో నువ్వు ఉంటే ఆ మాంసం మానుకోవడమే మంచిదని పౌలు గారు చెప్పాడు. చెప్పిన మాట చూస్తారా? అది ఎక్కడో కొంచెం కొరింథీ సంఘంలోనే చెప్పాడు. నీవు తప్ప నాకి లోకంలో ఎవరున్నారయ్యా, నీకు తప్ప నాలో ఎవరికి చోటే లేదయ్యా,
దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా, నజరేతువాడ నన్ను విడిచిపోకయ్యా. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా, నజరేతువాడ. చూడండి, కొరింథీ సంఘానికి మొదటి పత్రిక 8వ అధ్యాయంలో వ్రాస్తున్నా 13వ వచనం. కాబట్టి భోజన పదార్థములను బట్టి నా సహోదరునికి అభ్యంతరం కలిగిన ఎడలా నా సహోదరునికి అభ్యంతరం కలగజేయకుండడానికై నేనెన్నడూ మాంసమే తిన్నాను తీర్మానం చేసేసాడు. ఇంకప్పుడు అన్నాడు 3 పూటల మాంసాలు పండగలరా, పాస్టర్ గారే మాంసం తినకపోతే ఇంకెందుకు మేమనేది అయిపోయింది. అంటే ఒక్కడి కాడే ఉంది లింక్ అంతా. ఈ ఒక్కడు మానుకుంటే మిగతా వాళ్ళ మొత్తానికి సాంబార్, శుభ్రమైన భోజనం. స్తోత్రం, హల్లెలూయా. అంటే ఎందుకు చెప్తున్నానంటే యేసు ప్రభువారు మనము మరొకరికి అభ్యంతరముగా ఉండొద్దు. పన్ను కట్టకపోవడం వల్ల వాడికి మనం అభ్యంతరం అయ్యాం. వాడు మనల్ని ఏలు పెట్టి చూపిస్తున్నాడు. ఇదేనా బోధకులు చేసేది? ఇలాగైనా మీ దేవుడు చెప్పేది? ఇలాగైనా మీరు జనానికి బోధించేది? ఇలాగైనా మీరు మంచి మార్గం బోధిస్తున్నానని జనాన్ని వంకరదారులు నడిపించేది అని మనల్ని ఏలు పెట్టి చూపిస్తాడు. అది ఎదుటివాడు విశ్వాసం ఉంచడానికి అభ్యంతరమైంది. ఎదుటివాడికి అభ్యంతరమైంది. ఎదుటివాడికి అభ్యంతరంగా ఉండకుండా మనం ఏం చేయాలంట? అభ్యంతరం కలగజేయకుండాటకై నువ్వు సముద్రానికి పో, గాలం వేయి, మొదట పైకి వచ్చే చేపను పట్టుకొని దాని నోరు తెరువు, అది 1 షెకెలు నీకు ఇస్తుంది. దాన్ని నువ్వు తీసుకో, నా కొరకు నువ్వు పన్నుగట్టు, నీ కొరకు కూడా పన్నుగట్టు. చపలగట్టు దేవునిస్తుంది. కట్టాల్సింది యేసు ప్రభువారు అర షెకెలు. 6 షెకెలు ఇంచుమించు 20 చిన్నాలు. సరే, ఎన్నో అనుకున్నా. స్తోత్రం, హల్లెలూయా. చూడండి, పన్ను కట్టకపోతే ఎదుటి వాడికి మనం అభ్యంతరంగా కనబడుతున్నాం. మనం దొంగ బోధకులంగా కనబడతాం, దొంగ విశ్వాసులుగా కనబడతాం. ఈ మాట మనల్ని ఎవరైనా అన్నారంటే నువ్వు కరెక్టా అంటాం. మన వెంటనే నువ్వు రైటా, నువ్వు కరెక్ట్గా ఉన్నావా, నువ్వు కడుతున్నావా? ఎదుటి వారిని వేలు పెట్టి చూపొద్దండి. సేవకుడు ఒకవేళ చెప్పాడంటే దేవుని పక్షంగా మాట్లాడుతూ ఉంటాడు. సేవకుడైనా నేను కూడా ఆ టైంలో నేను వినాలి, దేవుని మాట వినాలి. దేవుడు మాట్లాడతాడు, ఆయన మాట నేను మీరు అందరం వినాలి. పన్ను కట్టకపోతే ఎదుటి వారికి మనం అభ్యంతరం అవుతున్నాం. కాబట్టి మనం ఏం చేద్దాం? సీమోను, నువ్వు సముద్రం దగ్గరికి వెళ్ళు. సముద్రం లోకానికి సాదృశ్యం. సముద్రం అంటే లోకానికి సాదృశ్యం. ప్రకటన గ్రంథం 17వ అధ్యాయంలో సముద్రము జనానికి సాదృశ్యం అని చదవచ్చు. ప్రకటన గ్రంథం 17వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 17వ అధ్యాయము 15వ వచనం. మరియు ఆ దూత నాతో ఇలాగూ చెప్పెను, ఆ వేశ్య కూర్చున్న చోటు నువ్వు చూచిన జలాలు, జలములు అంటే నీళ్లు, ప్రజలను, జన సమూహమును, జనములను, ఆయా భాషల మాట్లాడు వారిని చూపిస్తా ఉంది. జనములు, జలము, నీరు అంటే ఆయా భాషలు మాట్లాడే ప్రజలను చూపిస్తుంది. కాబట్టి నువ్వు లోకంలోనికి వెళ్ళావు, గాలం వేయి. గాలము దేవుని వాక్యానికి సాదృశ్యం. వాక్యం నిన్ను పట్టుకుంటే నువ్వు బయటకు వస్తావు సముద్రంలో నుంచి. చప్పట్లు కొడతావా? సముద్రం అంటే లోకం, గాలం అంటే వాక్యం. ఆ వాక్యం నిన్ను పట్టుకుంటే ఆ ఉప్పు నీటిలో నుంచి, ఆ లోక సంబంధమైన ఉచ్చుల్లో నుంచి నువ్వు బయటకు వస్తావు, దేవుని చేతిలో పడతావు. రైతులా, గాలం వేయి. మొదట బయటకు వచ్చే చేప నోరు తెరు. ఆ చేపను పట్టుకో, దాని నోరు తెరు. అది నీకు షెకెలు ఇస్తుంది. అది నీదే. కానీ నువ్వేం చేయాలో తెలుసా? వినే ఈ మాట నీదే. నువ్వు పనికి వెళ్ళు, పంచేయి, నీకు దేవుడు 1000 రూపాయలు ఇస్తాడు. అవి నీవే. కానీ నువ్వేం చేయాలి? నీకును నాకును ఏం చెప్పరు. ఇప్పుడు మాట్లాడదు. ఏమన్నాడు పేతురుతో? పని చేయి, సముద్రానికి వెళ్ళు, గాలం వేయి. మొదట బయటకు చేప వస్తుంది. ఆ చేప నోరు తెరు. అది నీకు ఎంత ఇస్తుంది? షెకెలు ఇస్తుంది. ఆ షెకెలు నీదే. అయితే నువ్వేం చేయాలో తెలుసా?
ఆ షెకేలు నీకు నాకు మనిద్దరికి పనిచ్చింది నేను, పంపింది నేను, ఏర్పాటు చేసింది నేను, చేసే ఓపిక ఇచ్చింది నేను, ఆ జ్ఞానం ఇచ్చింది నేను, సమకూర్చింది నేను, దారి చూపింది నేను. కాబట్టి నీకును నాకును కట్టేసేయి. మనం ఇతరులకు